ఇప్పుడు అన్న ర్యాపిడో బైక్ ట్యాక్సీ వెళ్ళింది, మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఐటీ ఆఫీస్లో కూడా జాబ్ చేసేటోడు 2 లక్షలు శాలరీ పెట్టినోడు కూడా వచ్చేటప్పుడు కూడా ఒక ప్యాసింజర్కి తీసుకెళ్తుండు, మళ్ళీ వస్తప్పుడు ఇంటికి వస్తప్పుడు కూడా ఖర్చులో కానీ ఒక ప్యాసింజర్కి కూర్చొని వస్తుండు. ఇప్పుడు ఏం చేయాలి, పెట్రోల్ ఖర్చులు అంటుండు 2 లక్షలు పెట్టుకొని మళ్ళీ మేము ఆటో వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి అన్న? అది కూడా ప్రాబ్లం ఉంది అన్న, అది కూడా ప్రాబ్లం. ఇక ఏమేం చెప్పాలి గవర్నమెంట్కి, ఏమేం చెప్పాలి చెప్పండి? అన్ని వైట్ ప్లేట్లు ఇల్లీగల్ అంది, మొత్తం లా అండ్ ఆర్డర్ మొత్తం పోతుంది. పోతుందో అర్థమే అయితే లేదు. ఆటోలకు అయితే అస్సలు పట్టించుకుంటలేరు. డిస్టిక్ ఆటోలు 3 లక్షలన్నర ఇక్కడ నడుపుతున్నారు. డిస్టిక్ బండ్లు, సిటీ బండ్లో ఎక్కడ వెళ్ళాలి? పర్మనెంట్ ఉంది మాకు 2 లక్షలన్నర పర్మనెంట్ ఉంది. మేము పర్మనెంట్ కట్టిన తర్వాత మేము నడుపుతలేము. 500-600 సంపాదించాలి అంటే మొత్తం రక్తం పోతుంది మాది. ఏడ్సుడు అవుతుంది. మెయిన్ అయితే ఓలా ఓబర్ బంద్ చేయాలి అన్న. ఓలా ఓబర్ బంద్ చేస్తేనే మాకు ఫైదా. ఇది బస్ కూడా ఫ్రీ అయిపోయింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మా ఆటోకి మనం పర్మిట్ కోసం 3 లక్షలు ఇవ్వాలి. బైక్కి ఏం లేదు, వాళ్ళు ఎట్లానే తీసుకొని సవారీ కొడుతున్నారు. మాకు కిరా 3 లక్షలు పర్మిట్ కోసం పైసలు ఇచ్చిన తర్వాత మాకు ఎట్లా మీరే చెప్పండి. బైక్ వాళ్ళకి అందరికీ వాళ్ళు పర్మిట్ ఇస్తున్నారు, ఫ్రీ పర్మిట్. మాకేంటి చలానా గురించి ఏం చెప్తారు? డైలీ మీకు చలానా అయితే అట్లనే మంచిగా ఉంది. మా ఆటో సిటీలో పోతే పట్టుకుంటున్నారు, బైక్ ఏం చేస్తలేదు. బైక్ వాళ్ళు తీసుకోపోతే ఏం లేదు. ఇప్పుడు చలానా అయితే ఇది बैंक से कट करे तो हम लोग कमा रहे इसने कुछ भी कमा रहे 600-700 रुपये 300 रुपये किराया देना. अब वैसे आदमी 4 लोगों 40,000 रुपये खर्चा कर लिए उन्होंने. कहाँ से बनते बोलो? होने दे देखो यहाँ पे 40,000 रुपये किराया देना है उनको. यहाँ निकल रहे इसने तो देंगे कहाँ से बोलो? इन लोग यहाँ बोल रहे 3 जगह 4 जगह पुलिस वाले ठहर जा रहे. बोलो जी बोलो, कुछ भी कारोबार नहीं कर सक रहे. ఆటో డ్రైవర్లందరూ బాధితులు సార్. మీ సరి సమానంగా మేము కొట్లాడలేము, మేము ఇద్దరు ఎక్కువ మాట్లాడలేము. మీరు ఆటో బస్ ఫ్రీ చేసి చాలా ఇబ్బందికి గురి చేసినారు మీరు. ఎందుకంటే బస్కి ఒక ప్రాసెస్లో మీరు కోట్ల పైసలు ఉన్న ఎకరాల భూమి ఉన్న వాళ్ళు కూడా, లేడీస్ లక్షల ఆస్తులు ఉన్నా కూడా, కోట్ల ఆస్తులు ఉన్నా కూడా వాళ్ళు బస్లో ఫ్రీ అవుతున్నారు. బస్ ఫ్రీ పెట్టడానికి మీరు ఒక ప్రాసెస్ పెడితే బాగుంటుండే. ఆ ప్రాసెస్ ఏమంటే వితంతులకి 15,000 రూపాయల జీతం ఉన్న వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి నువ్వు అది చేస్తే బాగుంటుండే. ఇప్పుడు ఐటీ కంపెనీలో పనిచేసే లేడీస్కి వాళ్ళు 1,00,000 రూపాయలు 70,000 రూపాయలు సంపాదిస్తారు నెలకి. వాళ్ళకి ఆధారం ఆటో ఉండే, కానీ వాళ్ళు కూడా బస్సులో ఫ్రీ పోతున్నారు. దానికి కారణం ఎవరు? సీఎం సార్, మీరే కదా సీఎం సార్. మా బాధితులతో మా ఆటో డ్రైవర్లతో ఆడుకోకండి సార్. మాకు 15 సంవత్సరాల క్రితం ఉన్న గ్యాస్ రేటు ఇప్పుడు లేదు. అప్పుడు 25 రూపాయలు 30 రూపాయల లీటర్ గ్యాస్ ఉండే. ఇప్పుడు 56 రూపాయల లీటర్ గ్యాస్ ఉంది. ఆయిల్తో కలిపి మాకు 65 రూపాయలు అవుతుంది.